శ్రీమాత్రే నమః. దేవుడికి పూజ చేసేటటువంటి పూలు ఈరోజు ఉదయం పూజలో పెడితే మళ్ళీ ఈరోజు సాయంత్రం చేసేటప్పుడు ఆ పూలు మార్చాల్సిన పని లేదు. అర్థమైందమ్మా? ఈరోజు ఉదయం పెట్టినటువంటి పూలు ఒక రాత్రి గడిచి రేపొద్దున్న పూజలో పాతవి తీసేసి కొత్తవి పెట్టుకోవాలి. అలాగే దొంగ పూలతో పూజ చేయకండి. అంటే ఎవరిని అడగకుండా ఏదో చెట్టు కనపడగానే తెల్లవారుజామున దెయ్యాలు తిరిగే టైంలో మైకా కవర్ ఒకటి పట్టుకెళ్ళి ఎవరో చూడకుండా వాళ్ళ పూలు ఎందుకు కోసుకొచ్చేసి మీరు ఎంత ఘనంగా చేసినా అటువంటి పూల వల్ల మీకు ప్రయోజనం ఉండదు. ఆ పుణ్యం అంతా పూల చెట్టు ఓనర్లకు వెళ్ళిపోతుంది. వాళ్ళ పర్మిషన్ తీసుకుని అయ్యా 4 పూలు కోసుకుంటాం రోజు అని చెప్పి ఆ పూలు తెచ్చి పూజ చేసుకోండి. అలాగే ఫోటోలకి పెట్టేటప్పుడు కాడలతో పూజ పెట్టచ్చు. దేవుడికి పూజ చేసేటప్పుడు మాత్రం కాడ తీసేసి పూలు మొత్తం ఇలా రేకులు పీకేయకూడదు. కాడ ఒకటే తీసి పువ్వులాగా జాగ్రత్తగా దేవుడికి పూజ చేసుకోవాలి. గుర్తుంచుకోండి. జయం.